నమస్తే, నేను నగేష్. వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. వీసాలు గ్రీన్ కార్డు విషయంలో అగ్రరాజ్యం మరో బాంబు పేల్చింది. అమెరికాలో H-1B వీసా గ్రీన్ కార్డు రూల్స్ మొత్తం మార్చబోతున్నట్లు యుఎస్ వాణిజ్య కార్యదర్శి హువార్ట్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. H-1B వీసా గ్రీన్ కార్డు అమలు విషయంలో కొత్త రూల్స్ తీసుకొస్తున్నాం, ప్రస్తుతం లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇక కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుత గ్రీన్ కార్డు వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల పిల్లలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న విదేశీయుల పిల్లలకు గ్రీన్ కార్డు ఇచ్చే విషయంలో సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. H-1B వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పిల్లలకు ఆయా దరఖాస్తుల తుది పరిశీలన సమయానికి 21 ఏళ్లు నిండితే అనుమతించబోమని తేల్చెప్పింది. ఈ మేరకు USCIS ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. గతంలో H-1B వీసాదారుల దరఖాస్తు సమయానికి వారి పిల్లలకు 21 ఏళ్లలోపు వయసు ఉంటే గ్రీన్ కార్డు ఎప్పుడు మంజూరు చేసినా ఆ వయసునే పరిగణలోకి తీసుకునేవారు. దీనివల్ల వేలాది మంది గ్రీన్ కార్డులు లభించాయి. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గ్రీన్ కార్డు కోరుకునే వారి పిల్లలకు 21 ఏళ్లకు మించరాదన్న నిర్ణయాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కాగా ఈ నిర్ణయం భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే H-1B వీసాదారులు ఏళ్ల తరబడి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు వీరి పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తే గ్రీన్ కార్డుకు అనర్హులవుతారు. గ్రీన్ కార్డు దరఖాస్తులు పరిశీలించి తుది చర్యలు తీసుకునే సమయానికి చిన్నారుల వయసు 21 ఏళ్లలోపు ఉంటేనే అనుమతిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దరఖాస్తుల పరిశీలనకే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. ఫలితంగా 21 ఏళ్లు దాటిన వారిని గ్రీన్ కార్డుకు అనర్హులుగా పేర్కొంటారు. అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నసోటా రాష్ట్రంలోని ఓ క్యాథలిక్ స్కూల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు ప్రకటించారు. ఇక విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే కాల్పులు చోటు చేసుకున్నట్లు మినియాపోలిస్ అధికారులు వివరించారు. పలు ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు కిటికీల గుంట పిల్లలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఇక తర్వాత ఆ నిందితుడు కూడా మృతి చెందినట్లు, అతని వయసు 20 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఇక ఈ ఘటనపై మిన్నసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. అమెరికాలో కొత్త వ్యాధి కలకలం రేపుతుంది. న్యూ వరల్డ్ స్క్రూ వార్మ్ వియాసిస్ అనే వ్యాధి అగ్రరాజ్యాన్ని వణికిస్తుంది. ఒక జాతికి చెందిన ఈగ లార్వా మనిషి శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని తులుచుకొని తింటుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల శరీరంలో నొప్పి కలిగి ప్రాణాపాయం సంభవిస్తుందంట. ఇక ఈ వ్యాధికి సంబంధించిన తొలి కేసు అమెరికాలోని మేరీల్యాండ్లో నమోదైంది. కాగా ప్రస్తుతానికైతే ఈ వ్యాధితో ముప్పు లేదని వైద్యులు చెబుతున్నారు. భారత్తో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్కు రాయబారిగా తనకు సన్నిహితుడైన సెర్గియా గోర్ను నియమించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తిగా పేరున్న సెర్గియాను ఈ కీలక సమయంలో భారత్కు పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక గోర్ నియామకాన్ని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెర్గియా గోర్ను భారత్కు రాయబారిగా దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశానని ట్రంప్ పేర్కొన్నారు. లిథువేనియా ప్రధానమంత్రిగా ఇంగా రుగినియన్ ఎన్నికయ్యారు. యువ కార్మిక నాయకురాలు, సామాజిక భద్రత, కార్మిక శాఖ మంత్రి అయిన ఇంగా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో ఇంగా మెజారిటీ ఓట్లు సాధించి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక అక్రమంగా బంధువులతో కలిసి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రధానమంత్రి గింటాటాస్ పలూకాస్ రాజీనామా చేయడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ సలహాదారుడు జాన్ బోల్టన్పై అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ FBI తాజాగా దాడులు చేసింది. మేరీల్యాండ్లోని జాన్ బోల్టన్ నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. FBI డైరెక్టర్ కాస్ పాటెల్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఇటీవల జాన్ బోల్టన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ దారి తప్పిన అధ్యక్షుడంటూ విమర్శలు చేశారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్టు భారత్పై అదనపు సుంకాలు విధించడం, అదే పనిచేస్తున్న చైనా జోలికి వెళ్ళకపోవడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు సంధించిన కొన్ని రోజులకే జాన్ బోల్టన్పై FBI దాడులు జరిగాయి. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి పాల్పడింది. రాజధాని కీవ్పై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మృతుల్లో 3 పిల్లలు కూడా ఉన్నట్లు కీవ్ అధికారి ఒకరు తెలిపారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రస్తుతం దాడి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇక ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఇన్స్టాగ్రామ్ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్ యువరాణి రెండో పెళ్లికి రెడీ అయ్యారు. దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా మహమ్మద్ రషీద్ ఆల్ ముక్తమ్ 2023 మేలో దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఇక గతేడాది ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత కొన్ని నెలలకే భర్తకు విడాకులు ఇస్తున్నట్లు షేక్ మెహ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాను వివాహం చేసుకునేందుకు ఆమె రెడీ అయ్యారు. వీరికి తాజాగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ విషయాన్ని ర్యాపర్ అధికార ప్రతినిధి తాజాగా వెల్లడించారు. మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే దీని తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉండటంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 టీవీ. నేను నగేష్, సైనింగ్ ఆఫ్.